సిఆర్డిఏకి అమరావతికి తేడాది, హెచ్ఎండిఏకి హైదరాబాద్కి తేడాది. హైదరాబాద్లో కూకట్పల్లిలో లగ్జరీ ఫ్లాట్ కావాలంటే 1.5 కోటి ఉంది. శంకరంపల్లిలో ఫామ్ హౌస్ 650 గజాల్లో దొరుకుతుంది. అక్కడ ₹1 కోటి 650 గజాల ల్యాండ్ లో ఫామ్ హౌస్ దొరుకుతుంది. ఫామ్ హౌస్ ఏంటది మరి తేడా? అది హెచ్ఎండిఏ, ఇది హైదరాబాద్. ఇప్పుడు అమరావతి అది అది అమరావతిని హైదరాబాద్ చేసి మచిలీపట్నం ఇదంతా కూడా విజయవాడ గుంటూరు అంతా కూడా హెచ్ఎండిఏ టైపులో అనుకుంటున్నారు శంకరంపల్లి అని వీళ్ళు. జగన్ వస్తే దీన్ని హైదరాబాద్ చేస్తాడు, అది శంకరంపల్లి అవుతుంది. అది వీళ్ళ భయం, ఆర్థిక మూలం ఇక్కడ మెయిన్. ఇప్పటి నుంచే ప్రజలను ట్రాప్ లోకి లాగుతున్నారేమో. ఇక్కడ ఏం లేదండి, వీళ్ళకి ఎవ్వరికీ కూడా ఆంధ్ర ప్రజల పట్ల ప్రేమ ఉందనేది కేవలం నటన, భ్రమ. వీళ్ళ ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉంటాయి, వీళ్ళ ఆస్తులన్నీ ఇతర రాష్ట్రాల్లోనే ఉంటాయి. హైదరాబాద్ నాశనాన్ని వీళ్ళేం కోరుకోరు, హైదరాబాద్ ఇంకా ఎదగాలని కోరుకుంటారు. కాకపోతే మా మాటిని ఎవడొక్కడ అక్కడ పరిపాలనలో ఉండాలని కోరుకుంటారు. అంటే పదే పదే జగన్ నేరస్తుడిగా చూపించడం ప్రజలు తీసుకుంటారా? తీసుకోబట్టినే కదా మొన్న ఓడిపోయింది. మొన్న ఓకే, నెక్స్ట్ ఎట్లాగో చూస్తారు. ఇప్పుడు కొత్త కాదు నేను అంటోంది, క్యారెక్టర్ అసాసినేషన్ ఇలా కొత్త కాదు. వీళ్ళు చేసినంతగా క్యారెక్టర్ అసాసినేషన్ ప్రపంచంలో ఇంకెవడూ చేయలేడు. నిజంగా ట్రంప్ గనక తెలివైనోడైతే వీళ్ళని గనక తీసుకుంటే ఇరాన్ అధ్యక్షుడి గురించి దారుణంగా ఒట్టించగలరు వీళ్ళు. వీళ్ళని తీసుకోకపోవడం ట్రంప్ తప్పు.